దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు సన్నిధిలో మరి కీర్తన గ్రంథము 123 అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తన యజమానుల చేతట్టును, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కనుక చూడండి, దావీదు మహారాజు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. కనుక కొన్ని ఉదాహరణ చెప్తున్నాడు. దాసుడు కళ్ళు తన యజమాను యొక్క చేతట్టు చూసినట్లు, తన యజమానుడు చూడపేరా జేబులో చేయబెట్టాడు. 500 కాగితం చేస్తాడో, 100 కాగితం చేస్తాడో, 200 కాగితం చేస్తాడో, చేతట్టు చూస్తున్నాడు దాసుడు. అంటే కొన్ని ఉదాహరణ చెప్తున్నాడు. దావీదుకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు అన్నమాట. అలాగే దాచి తన యజమానురాల చేతట్టును, నా యజమానురాలు లోపలికి వెళ్ళింది, రాత్రి వండుకున్న పప్పులేం పట్టుకొస్తుందో, లేదా టీ పట్టుకొస్తుందో, టిఫిన్ తీసుకొస్తుందో, కనుక ఏం తీసుకొస్తుందో నాకు పెడతా. కానీ దాచి తన యజమాను యొక్క చేతట్టు చూసినట్టు మన దేవుడైన యెహోవా మన కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు. అది కనుక పేరప్పుడు మన కనులు ఎవరి తట్టు చూస్తానే? నాకు తెలిసినంత ప్రకారంగా మన కనులు మాంసం కొట్లు, చేపల కొట్లు ఇంకా చూస్తాయి. మాంసం మార్కెట్టు, చేపల మార్కెట్టు వైపే మన కనులు చూస్తాయి ఎక్కువ శాతం. కానీ బైబిల్ చెప్తుందని చెప్పండి, దేవుడి తట్టు చూడమని చెప్తుంది. దేవుడైన యెహోవా కరుణించేంత వరకు. కనుక ఈ మాట చూడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే నువ్వు దేని కొరకు నువ్వు దేవుని అడుగుతున్నావో, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయమైతే ప్రభు పాదాల దగ్గర పెట్టావో, ఏది కావాలని కోరుకున్నావో, ఏది చేయాలని కోరుకున్నావో, ఏది అవ్వాలని కోరుకున్నావో చూడపోయారా. కనుక ఆయన చూడపోయారా, ఆయన కరుణించేంత వరకు. కనుక మన కనులు ఆయన తట్టే చూడాలి అంటున్నాడు. కనుక చాలామంది చూడండి, ఈ రోజులో చూడండి పేరా, ఈ రోజున దేవుని తట్టు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారండి. దేవుని యొక్క చూడండి, దేవుని యొక్క కన్నుల తట్టు. కనుక దేవుని యొక్క తట్టు, దేవుని యొక్క పాదాల తట్టు, కనుక దేవుని యొక్క మాట తట్టు చూడండి. కనుక చూడపోయారా, దావీదు ఒకసారి దావీదు భార్యల్ని, దావీదు కుమారుల్ని చూడపోయారా, దావీదు సంపదను చూడపోయారా. కనుక చూడండి, అమూల్యులు చూడకు తీసుకెళ్ళిపోయినప్పుడు దావీదు చూడపోయారా దేవుడికి ప్రార్థన చేస్తాడు. కనుక చూడపోయారా ప్రార్థన చేసినప్పుడు దగ్గర చూడపోయారా, చూడండి 10,000 మంది ఉంటారండి. సరే దేవుడు అన్నాడు చూడపోయారా, నువ్వు వెళ్ళు దావీదు, నీ చేతికాలను అప్పగిస్తానంటాడు. అప్పగిస్తానప్పుడు చూడపోయారా, దావీదు బయలుదేరినప్పుడు ఒక గోదావరి లాంటి కాలువ ఒకటి అడ్డం వస్తుంది. అప్పుడు దావీదు అంటాడు,
మీలో చూడండి, ఈ యొక్క గోదావరిని ఈద అటుపక్క రావాల్సినటువంటి వారు నాతో పాటుగా నదిలోకి దూకండి అంటాడు. కనుక 10,000 మంది నదిగాడికి వెళ్ళి ఆగిపోయి 600 మంది మాత్రం దూకుతారండి. దూకి దావీదుతో పాటుగా అటుపక్క ఈదుకుంటూ వెళ్ళిపోతారు. కనుక చూడండి, దావీదు ఉన్నమాట దేవుని యొక్క మాట, దావీదు నువ్వు వెళ్ళు, నీ చేతికి వారు నేను అప్పగిస్తానన్నాడు. కనుక అలా చూడండి, 600 మందితో చూడండి వాళ్ళందరూ కూడా జయించి మళ్ళీ తన సంపదని, తన భార్యని, పిల్లల్ని చూడపేర మొత్తం కూడా మళ్ళీ దావీదు తీసుకొచ్చుకుంటాడు. కనుక దావీదు యొక్క జీవితకాలం చూడపేర చూడండి ఎన్నో కార్యాలు దేవుడు చూడండి చేశాడండి. అందుకని ఇక్కడ దేవుడైన యెహోవా కరుణించేంత వరకు విషయాన్ని చూడపేరా, పొయ్యి మీద మనం కొండబెట్టాము, పొయ్యి మీద కొండబెట్టి పొయ్యిలో కింద మంటేకొని ఉంటే ఉడికిద్దంటారా? ఆడవాళ్ళు చెప్తారు, ఉడికిద్దా? పొయ్యి మీద పోకుండా పెట్టావు, అన్నం పెట్టావు, పొయ్యి కింద మంట పెట్టుకొని ఉడికిద్దా? కుండ పెట్టావు మంచిదే, కానీ కింద మంట పెట్టాలి. కనుక రోజులతో చాలామంది ఎంత చెప్పండి, కుండ మాత్రం పెడుతున్నారు, మంట పెడతలేదు, అంటే ప్రార్థన చేయట్లేదు. సమస్య మాత్రం దేవుని దగ్గర పెడుతున్నారు, ప్రార్థన మాత్రం చేయట్లేదు. మరి అది ఆ సమస్య తీరద్దా? ఆ కష్టం తీరద్దా? నష్టం పోడద్దా? ఆ ఇరుకు ఇబ్బంది కాదు తీరద్దా? కనుక చూడండి, మంట పెట్టినప్పుడు ఆ మంట పెట్టాలి, ఏకదిశగా పెట్టాలి మంట. లేదా కుసేపు మంట వేసి మళ్ళీ ఆరిపేసి, కుసేపు మంట వేసి కూర్చొని ఆరిపేసి, కుసేపు మంట వేసి అటు ఇటు చూసి మళ్ళీ ఆరిపేసి మళ్ళీ మంట వేస్తే ఉడికిద్దా? అన్నం ఉడికిద్దా? అసలు అన్నం తింటా పనికి వస్తుందా? అన్నం మనకు తింటా, ఆడవాళ్ళు చెప్పాలి, పనికి తింటా పనికి వస్తుందా? సతికైపోయి చీడిపోద్ది అన్నం. ఏకదిశగా చూడపోయారు అన్నం పెట్టినప్పుడు, ఏకదిశగా మంట వేసినప్పుడు అన్నము ఉడికేంత వరకు మంట పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ఉడికిద్దండి. ప్రార్థన కూడా అంతే. దేవుడైన యెహోవా కరుణించేంత వరకు, దేవుడు సమాధానం చెప్పేంత వరకు. కనుక దేవుడు మనకి సమాధానం చెప్పేంత చూడపోయారా మన కనులు ఆయన తట్టే చూడాలి. సమాధానం చెప్పేంత వరకు దేవుడి పేర ఆ విధంగా చూడపోయారా మన ప్రార్థన ఉండాలండి. ఈరోజు చూడపోయారా సంసద దేవుని దగ్గర పెడుతున్నారు కానీ ప్రార్థన మాత్రం చేయట్లేదండి. ప్రార్థన చేయట్లేదు పేర. కనుక దేవుడు దేవుని అడగట్లా. దేవుడు సమాధానం చెప్పేంత వరకు, దేవుడు దర్శించేంత వరకు పేరా. ఈరోజు చూడండి, ఏ క్రైస్తులకు చూడపేరా దేవుడు మాట్లాడేంత వరకు కూడా దేవుడు సమాధానం ప్రాణించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కనుక పేరా చూడండి, భక్సింగ్ గారు చూడండి పేరా తెల్లారగట్ట మోకరిస్తాయి. దేవుడు సమాధానం చెప్పేంత వరకు మోకాళ్ళ మీద లేచాడు కదంటండి అండి. భక్సింగ్ గారు మోకాళ్ళు కనుక పేర కాయలు గచ్చిపోయినాయండి. మోకాళ్ళు నిలబడితే ఊగులాడిపోయి, నల్లగా కాయలు కాచి ఇట్టు ఊగులాడే నడుతుంటే అంతగా మోకాళ్ళ మీద ఉండే మొరపెట్టాడు దేవునికి. అంటే దేవుడు మాట్లాడేంత వరకు కూడా ఆయన మోకాళ్ళ దండ తీసేవాడు కాదు అండి. కనుక పేరు అంత ప్రార్థన చేశాడు ఆయన. మరి ఇప్పుడు భక్సింగ్ గారు సంవత్సరం అంతమంది దేవుడు మాట్లాడుతున్నా అంటారా? ఆ భక్తి ఉన్నప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు అంతే. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోండి తప్ప దేవుడు మాట్లాడే వరకు మోకాళ్ళ దండ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరండి.
సింగకారు కూడా అంతే. ఆయన మాకరితే దేవుడు సమాధానం చెప్పేంత వరకు, దేవుడు వచ్చి మాట్లాడేంత వరకు మాకాళ్ళైనా ఈశ్వరుడు కాదు. దేవాసాయి గారు కూడా అండి. కనుక పేర ఇప్పుడు రాను అయిపోయిన చూడండి పేర ఆయన తట్టు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. ప్రార్థన లేదు, ఇసుకుదల. ప్రార్థన అంటే ఇసుకుదల. వండుకు తిని అంటాక ఇసుకుదలైన వాళ్ళకి ఏమని తింటారు కాళ్ళు. వండుకు తింటాకే బద్ధకం. చాలామందికి కూర వండుకుంటాక బద్ధకం, అన్నం వండుకుంటాక బద్ధకం, ఆయమనంగా కూర వండుకుంటా బద్ధకం. ఎట్టగట్ట ఉడగొట్టాక పెడతారు. దాంట్లో సరైన దినుసులు వేయాల్సిన వేయరు. వండాల్సిన వండరు. ఇసుకుంటా, కచ్చుకుంటా, చేతులుచ్చుకుంటా, చిందులుచ్చుకుంటా చూడండి కూరలో అన్నం వండుతారు పేర. కనుక అలాంటి వారు చూడపారు ఏమి తింటారు చెప్పండి. ఏమి తింటారని ఇచ్చుకుంటా ఉండేవాళ్ళు ఎంత చెప్పండి. అన్నం కూర చూడండి ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఎంతో పేరు చూడండి సంతోషంగా వండుకోవాలి. ఆనందంగా చూడండి పాటలు పాడుకుంటూ చూడండి వంట చేసుకోవాలి. వేసి అన్ని రకంగా చూడండి కూర శుభ్రంగా వండుకోవాలి. కనుక వారు ఒక ముద్ద, అలాంటి వారు చూడండి ఒక ముద్ద తింటారండి. చాలామంది ఎంత బద్ధకం అంటే ఈ రోజున చాలామందికి ఎలా అని చెప్పండి. ఈ రోజున ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే రోలు తేరా మగడా, రోకలు తేరా మగడా, ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే నేను దంచి నీకు పెడతా. రోలు నువ్వే తేవాలి, రోకలు నువ్వే తేవాలి, నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే అండి. కనుక పేర బాధ్యత లేదు చూడండి యోజన. కనుక పేర సంవత్సరానికి మా అమ్మ 15 బస్తాలు ఒడ్డు దంచేదండి. ఈ ఆటప్పుడు చందకాడ దంచి చెరిగి రేపొద్దున అన్నానికి రేపు పెట్టుకునేది. చందకాడ మేము అందరూ పడుకున్న తర్వాత ఒడ్డు దంచేది ఒడ్డు. అలా సంవత్సరానికి 15 బస్తాలు పడేది మా చేను. అలా 15 బస్తాలు దంచి వండి పెట్టేది మాకు అన్నం అండి. రేపొద్దున తెల్లారిపాటికి వండాలి అన్నం, 6 అన్నం వండాలి. మరి ఎట్లా వస్తాయి బియ్యం? మరి సందకాడే బియ్యం దంచి చెరిగి ఒక చాట పెట్టుకుని అవన్నీ చూడండి శుభ్రం చేసి తెల్లారిపాటికి అన్నం వండి పెట్టేదండి. మరి ఇప్పుడు పత్ర చేతులు ఉన్నారా? ఆ మిచ్చరేశ్వరు తిప్పితే తిరిగిపోతుంది. అది ఒక్క నిమిషంలో ఉడికిపోతుంది, ఒక నిమిషంలో పత్రం అయిపోతుంది. బజారు మీద బియ్యం అండి, పైపుల్లో నీళ్ళు. ఎంత సుఖం అంటే పేరా. అందుకే చూడండి పేరా ఈ రోజున బతి కూడా పేర అలాగ అయిపోయిందండి. కానీ దావీదు అంటాడు దేవుడైన యెహోవా కరుణించేంత వరకు, ఆయన సమాధానం చెప్పేంత వరకు, ఆయన చూడరా మాట్లాడేంత వరకు, కనుక ఆయన చూడండి సమాధానం చెప్పేంత వరకు నేను ఆయన తట్ట నేను నా చేతులు నా కనులెత్తి చూస్తాను. కనుక దావీదు సొలొమోను రాజయ్యాడు, దావీదు చనిపోయాడు. కనుక సొలొమోను రాజయ్యాడు. రాజయిన తర్వాత సొలొమోనుకి కనుక భయం వచ్చిందండి. ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఏ విధంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలని ఆయనకి చూడండి భయం వచ్చింది. ఆయనకి భయం వచ్చి చూడండి సొలొమోను ఏకాంత ప్రార్థన వెళ్ళాడు. ఏకాంతం వెళ్ళి చూడండి దేవుని అడుగుతున్నాడు. నేను మంచి చెడులను వివేచించి ఈ జిల్లాకు న్యాయంగా తీసినట్లు
వివేకముగా హృదయం నాకు చాలండి. కనుక పేర సొలొమోనుకి పేర భయం వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. కనుక పేర సొలొమోనుకి చూడ ఫస్ట్ బట్టి చూడ పేర ఆయనకి వచ్చిందా, ఆయన దగ్గర చూడ ఒక విచిత్రమైన తగు వచ్చింది. విచిత్రమైన తగు చెప్పండి. ఒక పిల్లవాడిని పట్టుకొచ్చి ఇద్దరు, నా పిల్లడు అంటే నా పిల్లోడు, రాజా నా పిల్లోడు అంటే రాజా నా పిల్లోడు అని కనుక పేర ఆ పిల్లోడిని పట్టుకొచ్చి ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు. కనుక పేర రాజ్యం కదిలిందండి. సొలొమోను మాటగా రాజు అయ్యాడు. ఈ తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా తీరుతాడు, ఎలా తెలుస్తుంది, ఏ విధంగా న్యాయం తీరుస్తాడు చూద్దామని చెప్పి కనుక రాజ్యమంతా కలిసినాడు సొలొమోను యొక్క తీర్పు కోసం అండి. కనుక పేర రాజా నా బిడ్డ అంటే రాజా నా బిడ్డ, నా బిడ్డనయ్యా నా బిడ్డనయ్యా అన్నారు ఇద్దరు కూడా. కనుక పేర జ్ఞానోచంగా చూడండి పేర సొలొమోను ఒక కత్తిని తీసుకురామన్నాడు. అప్పుడన్నాడు, ఈ బిడ్డనే 2 భాగాలు చేసి శిరోమొక్క ఇచ్చేయండి అన్నాడు. కనుక వారిలో చూడండి కన్నా తల్లటువంటి ఆవిడి, వద్దు రాజా వద్దు, నా బిడ్డను 2 ముక్కలు చేయొద్దు, కనుక దావుడికే ఇచ్చేయండి, ఆవిడ దగ్గరే ఉంటాడు, నా బిడ్డ బతికే ఉంటాడు వద్దని తల్లి పేరు అడ్డపడిందండి. అప్పుడు చూడండి పేరు ఆ బిడ్డనే, ఇదిగో ఈమె కన్నా తల్లి అని ఆ బిడ్డనే ఆవిడకి ఇచ్చాడు పేరు. అందుకే నా జిల్లకు న్యాయం తెచ్చట్టు పేరు నాకు జ్ఞానం దయచేయి, నాకు కనుక తెలివి దయచేయి నాయన. కనుక దేవుడు మాట్లాడి చెప్పేంత వరకు చూడక ఆయన దేవుడికి పెట్టుకున్నాడు. ఆయన సొలొమోను చూడపారా, దేవుడికి మొరపెట్టుకున్నాడు చూడపారా. కనుక మరి మన జీవితకాలంలో మనం దేనికి మొరపెడుతున్నాం? కనుక దేవుని దేని నమ్ముకుంటున్నాం మనం? ఈరోజు వాళ్ళు చాలామంది బోకుండా నమ్ముకుంటారు, లేదా కూరదాకా నమ్ముకుంటారు. ఎందుకని? అనకుండా కూరకుంటే సరిపోద్ది. ఏమంటే మనకి ఒక అన్నంకుండా ఒక కూర దాకుంటే చాలు, ఇంకేం అక్కర్లేక. కనుక రకరకాల చూడండి కనుక చూడండి రకరకాల మనుషులు మనం చూస్తూ ఉంటాం మనం. అందుకని మన కష్టాన్ని తీర్చేది దేవుడు, మన బాధ తీర్చేది దేవుడు, ఇరుకులు ఇబ్బందులు తీర్చేది దేవుడు. కనుక మనకి సంతోషం ఇచ్చేది దేవుడు, ఆనందం ఇచ్చేది దేవుడు, దుఃఖము కలగేసేది దేవుడు. కనుక అన్ని తిథుల చూడపేరా మనం దేవుడైన యెహోవా ఖండించేంత వరకు, దేవుడు సమాధానం చెప్పేంత వరకు ఆయన కళ్ళెత్తే మనం ఉండాలండి. సమాధానం చెప్పేంత వరకు చూడపేరా మనం. కనుక ఆయన తట్టే చోటు మనం చూడాలి, కనుక ఆయన తట్టే చోటుపేరా మనం తిరగాలి మనం. కనుక ఎన్నోసార్లు ఆ విధంగా చూడపేరా దేవుడు సమాధానం చెప్పేవాళ్ళకి ఎన్నోసార్లు మేము ప్రార్థన చేసేవాడిని. దేవుడు సమాధానం చెప్పేంత వరకు 10 రోజులైనా 5 రోజులైనా వారం అయినా ఇంకా 1 నెల అయినప్పుడు కూడా దేవుడు సమాధానం చెప్పేంత. ఎందుకంటే ఇక చేసేది ఏముంది చెప్పండాక, చేసేది ఏముందాక. కనుక దేవుడు ఖండించేంత వరకు ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టాం, రేతనక పగలనక. ఎందుకని చేసేదేమో లేదక, దేవుడే ఆధారం.
కనుక ఆయన తట్టే దేవుడైన యెహోవా కరుణించేంత వరకు పేర మనం ఆయన తట్టు మనం కళ్ళెత్తాలి. ప్రార్థన అలా ఉండాలి. మనకి సమయం దొరికిన కొలత చూడండి పేర దర్శనం వచ్చేంత వరకు మనం ప్రార్థించాలి. కనుక పేర దేవుడి పేర దర్శనం వచ్చేంత వరకు పేర మనం ప్రార్థించే వరకు మనం ఉండాలి అండి. మౌనంగా కూర్చోవాలి. దేవుడిని చూడండి పేర కనుక దేవుడిని ధ్యానం చేసుకోవాలి. అయ్యా నాయన చూడండి పేర కనుక చూడండి దావీదు యొక్క ప్రార్థన నేను చూపిస్తాను. 190వ కీర్తన 100వ కీర్తన ఒక మాట చూడండి. అక్కడ దావీదు యొక్క చూడండి పేర ప్రార్థన చూడండి పేర కీర్తన కింద మోటాధ్యాయులు 6వ అధ్యాయం చూడండి ఒక మాట. అదే 6:6 నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు సేవ చేస్తున్నాను. నా కన్నీళ్ళ చేత నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది. ఎలా చెప్పండి? నేను మూలుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి ప్రతిరోజు రాత్రి కన్నీళ్ళు విడుచుతున్నాను అండి. ఎప్పుడైనా ప్రపంచంలో మూలిగావా? మొలగటంలో అలసిపోయావా? మూలిగారు, చాలామంది మూలిగారండి. మూలుగుతాం అంటే ఏంటి? మూలుగుతాం అంటే ఏంటి చెప్పండి? మూలుగుతాం అంటే ఏంటి? కనుక చూడండి మూలుగుతో చూడండి చెప్పండి. మనిషి ఎంతో హృదయం కుంగినప్పుడు చూడండి కుంగినప్పుడు మనిషికి మూలు వస్తుంది. మూలు కూడా పడుతుంది మనిషికి. ఏంటి నాయన ఏంటి ప్రభా అని కనుక నాయన తండ్రి అని చూడండి మూలు వస్తుంది మూలు పడుతుంది. అలాగే ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుస్తూ ఆయన యొక్క కన్నీళ్ళకే పడక కనీసం కంటి రెప్ప కూడా కొట్టుకుపోదు మనకి. కంటి పేరు ఊడిన రెప్పగా ఇంటికి కూడా కొట్టుకెళ్తాం మన కన్నీళ్ళు కారుతాయి. మరి ఆయన కన్నీళ్ళకే కంటిళ్ళు విడుచున్నానయ్యా అండి. కనుక చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అంటే సామాన్య విషయం కాదండి. నువ్వు ఎంతో తగ్గించుకున్నప్పుడు, ఒక వేదనకు గురైనప్పుడు మనిషికి మూలుడు వస్తుంది, దాంట్లో కన్నీళ్ళు వస్తాయి. కనుక బాధకరమైన వేదన వస్తుంది. కనుక ఆయన చెప్తున్నాడు నేను మూలుగుతూ అలసిపోయాను, ప్రతి రాత్రి నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకోను. ఇంకో మాట చూపిస్తాను నేను. కనుక నేను నా ముందు వెనక నువ్వు ఆవరించి ఉన్నావు. ఒక మాట ఉండదండి ఇక్కడ. చదువు అది కాదు. నేను అడవిలో గోడపాతం పోయి ఉన్నాను,
ఒంటిగా ఉన్న ఇంటి మీద ఒంటి పిచ్చుకలో ఉన్నాను. అది ఒంటిగా ఉండు పిచ్చుకోలే ఉన్నాను కనుక చూడపారా. ఇక్కడ ఏమిటి మాట అది 80 102:7 అదే మూడో వచ్చిన కానీ చదువు. మూడో వచ్చిన కానిచ్చి కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకై నేను మర్చిపోతున్నాను. నా మూలుగు శబ్దం వలన నా ఎముకల దేవుని అంటుకుపోయి ఉన్నవి. నేను అడవిలో గోడబాతుని పోలి ఉన్నాను. పాడైన తలములో పైడి కట్టు వలె ఉన్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. చూశారండి ఎలా ఉంది ఆయన ప్రార్థన? దావీదు ప్రార్థన ఎలా ఉంది అండి? దావీదు యొక్క ప్రార్థన ఎలా ఉందండి చెప్పండి. దావీదు ప్రార్థన ఎలా ఉంది చెప్పండి. ఎండ దెబ్బకు వాడిపోయిన గడ్డి వలె నా హృదయము వాడిపోతున్నది. భోజనం చేయుటకు నేను అసలు మర్చిపోతాం మనం. అసలు చాలామంది తెల్లారుతారండి. తెల్లారిపాటికి రాత్రి చేపల మాసం వండుతారు. ఇక పాడైపోతాం తెల్లారిపాటికి ముందు మడతెట్టేస్తారు. ఉండ తాకుబడి చేస్తారు మొత్తం తెల్లారిపాటి. అసలు మర్చిపోతారా అండి? కానీ దావీదు పేర మర్చిపోయాడు అంటాడు. అంటే ఆయన ప్రార్థన చూడడం అలా ఉంది. కావాల్సిన భోజనం కాదు, సమస్య పరిష్కారం కావాలి, అడిగిన దానికి సమాధానం రావాలి. కనుక పేర ఆయన యొక్క బాధ ఇరుకు ఇబ్బంది అలా ఉంది చూడపేరా. భోజనం మర్చిపోయేలాగా ఉన్నట్టుగా ఉన్న ప్రార్థన అయింది అండి. మావైతే మర్చిపోని చెప్పండి. అసలు మనం ఏది దినచర్యలో ఏది మర్చిపోం మనం. ఎప్పుడైనా మా అంగడుకుంటూ మర్చిపోయారా చెప్పాలి. ఎవరన్నా మా అంగడుకుంటూ మర్చిపోయి అన్నది వేసారా అసిట్యా? ఉన్నారు ఎవరన్నా లేరా? ఓ టిఫిన్ తిన్నారా పోనీ? కనుక దేవుడు ప్రార్థన అంటే చూడండి సామాన్య విషయం కాదండి. ఏదో 2 మాటలు మోకరించి గళ్ళు ఏడ్చేసి ఇక దేవుడు నా దగ్గర నేను మాటలు చెప్పి ఇక దేవుడు నా మాట అన్నాడులే, నా హృదయం కరిగిపోయింది, నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి, ఇక లేదా కొండ కేకలు నా కేకలు వేసేసి ఇలా సమస్య తీరిపోద్దాగా ఉంటాయి సరిపోద్దా? చాలామంది కొండకేకలు వేస్తారు. కొండ కేకలు అయ్యా ప్రభా తండ్రి ఆయనకు చెవుళ్ళలాగా ఎన్నోళ్ళలాగా మగోళ్ళలాగా చెవిటోళ్ళలాగా పెద్ద పెద్ద కొండ కేకలు చెత్తి కేకలు వేస్తారు అండి. వింటారా ప్రార్థన దేవుడు? మన ఒక ఆయన యూట్యూబ్లో పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టాడు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన. చెత్తి కేకలో గళ్ళు అని ఏడు చేస్తున్నారు. అంటే దేవుడు ఏడు తింటాడా అండి? కనుక చూడండి అంతో ప్రాణం చేస్తుంటే ఈ వీడియో తీసి దాంట్లో ఫేస్బుక్లో పెట్టాడు. చూడండి ఆ సంగతి అటు చేస్తున్నారు ప్రార్థన. ఇరగబడిపోతున్నారు, ఇక ఇరగేసేస్తున్నారు. దేవుడు ఆకాశంకి వెళ్ళిపోతాం తోమన్నట్టుగా. నా ఎంత భక్తులు నా సంగతులని కలిపారా.
తీసి భక్తుడు, ఈయన భక్తుడు కనుక ఈయన యూట్యూబ్లో పెట్టాడు తీసుకొచ్చి. చెత్తి కేకలు, కొండ కేకలు ఆయన పాడుతున్నాయి అండి. కనుక పేర చూడండి, పేర వసద్దా ఏడితే దేవుడు అలకెత్తాడా? ఏ తప్పో, ఏ పొరపాటు, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చెడిపోయామో, ఏ పొరపాటు దేవునికి అడ్డం వచ్చిన పేరు దానికోసం కనుక మనం ప్రయాసపడాలి, దానికోసం ప్రార్థింపడాలి. నా తప్పాడు నాకు చెప్పిన ఆయన, నా పొరపాటు నాకు చెప్పు ప్రభువా, కనుక నాదేంటో నాకు తెలియజేయను ఆయన అని దానికోసం చూడ దేవుని బతులు ఆడుకోవాలి. దాని తెలితే దాన్ని తీసేసుకుంటా ప్రయత్నం చేయాలి. తెలవని ఏదో ఉంటే దేవుని అడుక్కోవాలి, ప్రభా నాయన గళ్ళు అని కేకలిస్తే అయ్యా అంటే దేవుడు ఏమన్నా చెవిటోడా? వాక్యం చెప్తుంది ఆయన చెవులు మందం కాదు, కనుక చెవిటోడు కాదు అండి అని వాక్యం చెప్తుంది. చూడపరా కనుక చూడ మనం చుట్టూ పాపాలు పెట్టుకుని ప్రభా అంటే దేవుడు ఎలాగెత్తాడా? కనుక పేరా చెత్తికేకలు చూడండి పేరా. నేను భావన ఎంత భక్తుడు ఆయన, ఈ సంగతి ఎంత భక్తులు అని అదే ఉండదాక మనం కూడా చేయండి 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 అని నేను కూడా ఇటు తీసి పెట్టాలి. ఎందుకని చూడండి పేరా, భక్తి బలాత్కారంగా ఉండకూడదండి. భక్తి బలాత్కారంగా ఉండకూడదు. ఎవరికాళ్ళ పేరు హృదయపూర్వకంగా చేయాలి ప్రార్థన, హృదయపూర్వక దేవుడికి మొరబెట్టుకోవాలి. ఎవరి సమస్య కోసం పేరు వారే మొరబెట్టాలి, ఎవరి కష్టం కోసం వారే దేవుని దగ్గర సమాధానం రాబట్టాలి. అలాంటి శక్తిమంతులుగా చూడపేరా భక్తి పరులుగా మనం ఉండాలి. చూడపేరా మనం ఎంత కష్టమైనా పడతారు, కానీ ఆ కష్టాలను దేవుని దగ్గర మొరబెట్టి ప్రార్థన అడగరో చేయరు, పాపాన్ని తీసేసుకోరు. ఎంత కష్టమైనా పడతారు, ఎంత బాధ అయినా అనుభవిస్తారు అండి. ఎందుకు వచ్చింది నాకు పరిస్థితి అని దేవుని దగ్గర అండి. కనుక పేరు అలాంటి సమస్య మనం తేల్చుకునే వారుగా అవకాశం ఇస్తే దేవుడి పేరు మనం ఖచ్చితంగా మనం తేల్చుకోవాలి. దాన్ని ఖచ్చితంగా ప్రభుని అడగాలి, ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మనం దాన్ని రాబట్టాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా పేరు దేవుని దగ్గర తర్వాత ఏమో దేవుడిని మనం ప్రార్థిపడాలి. చూడపేర మనం కనుక పేర అందుకని దేవుడైన యెహోవా కరుణించేంత వరకు నా కన్నులు ఆయన తట్టే కనుక చూస్తున్న పేర. మరి మన కన్నులు చూడండి, ఎవరి చూడ చెప్పండి. మరి నీవు ఎవరి వైపు చూచుచున్నావో, మనుషుల వైపా దేవుని వైపా? అబ్రాము యెరూషలేము చూచుచు గుడారములో నివసించాడు. దావీదు యెరూషలేము వైపు చేతులెత్తి విజ్ఞాపన చేయుచున్నాడు. మరి నీవు ఎవరి వైపు చూచుచున్నావో, మనుషుల వైపా దేవుని వైపా? కనుక పేర అబ్రహాము గొప్ప ధనవంతుడు, కానీ ఎక్కడ కూడా తమ వేసి ఇల్లు కట్టల. ఆయన ఎక్కడ వేసినా గుడారం కట్టాడు, గుడారం పక్కన బలిపీఠం కట్టాడు రాళ్ళతో. కానీ గొప్ప ధనవంతుడు కనుక ఎక్కడ వేసినా గుడారాలు వేసాడు అంత ఆయన. ఎందుకని ఆయన ఒక పశువులు కాపరి. గొర్రెలు ఇక్కడ ఈ ఊరు ఇక్కడ ఈ ఊళ్ళు ఉంటే రేపు ఇంకో ఊళ్ళో ఉంటాయి. మరి తిరవాయిలు ఎక్కడ కట్టుకుంటాడు ఆయన? ఈ ఊళ్ళో ఉంటే రేపు పొద్దున ఇంకో ప్రదేశం వెళ్ళిపోతాయి గొర్రెలు, అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని చూడాలి ఎక్కడ కూడా స్థిరమైనటువంటి నివాసం కట్ల, ఎంత ధనవంతైనప్పటికి కూడా. అందుకే పేరా మనం ఎవరి వైపు చూస్తున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. కనుక దేవుడు కరెంట్ దేవుని వైపు చూడాలని ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం.